తెలంగాణ సమాజం అభ్యుదయం అంచులను ముద్దాడాలంటే ప్రభుత్వ పాలన ఉద్యమ పంధాలోనే పారదర్శకంగా కొనసాగాలనే కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను. ఆశించిన ప్రగతి సాధించాలంటే రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించవలసిన అవసరం ఉంది. రాజకీయ అవినీతిని సమూలంగా అంతమొందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నేను హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయ అవినీతికి పాల్పడేవారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా కఠినాతి కఠినంగా వ్యవహరించి శిక్షిస్తామని ఈ సందర్భంగా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అందజేయబడుతుందని సగర్వంగా ఈ శుభ సందర్భాన నేను ప్రకటిస్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు వర్తింపజేస్తామని ఈ సందర్భంగా సగర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలలో అధునాతన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. సర్వీసు నిబంధనలు ఉద్యోగ సంఘాలతో చర్చించి సరళీకృతం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. మెరుగైనటువంటి వేతన ఒప్పందం పీఆర్సీ అమలును వీలైనంత త్వరగా అమలు చేయబడుతుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఉద్యోగ మిత్రులందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు కూడా అందజేయబడతాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వృద్ధులు వితంతువులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ త్వరలోనే అందించడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. వికలాంగులకు నెలకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ అందించబడుతుందని ఈ సందర్భంగా నేను సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. బీడీ కార్మికులకు నేను ప్రకటించినటువంటి నెలకు 1000 రూపాయల వృత్తిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఈ సంతోష సమయంలో నేను బీడీ కార్మిక సోదరీమణులకు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు బలహీన వర్గాలు ఆత్మ గౌరవంతో నాగరికతతో సంస్కారవంతంగా జీవించే విధంగా ఖర్చుకు వెరవకుండా ఖచ్చితంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 వంట గదితో కనీసం 125 గజాల స్థలంలో 1 లాట్రిన్, 1 బాత్రూమ్ కూడా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ప్రజలకు అందించబడుతుందని ఈ రాష్ట్ర అవతరణ శుభ సందర్భాన నేను 50 మంది ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాలలో దళితులు, మైనారిటీలు, బీసీలు, గిరిజనుల సంక్షేమానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది అవినీతి రహితంగాని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందులో దళితుల సంక్షేమం కోసమే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. నిప్పు కణాల లాంటి అధికారులతో అద్భుతమైనటువంటి పారదర్శకతతో 1 రూపాయి కూడా దీంట్లో అవినీతి జరగకుండా పర్యవేక్షించాలనే సదుద్దేశంతోనే ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ శాఖలను నేనే ముఖ్యమంత్రి దగ్గరనే ఉంచుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా బలహీన వర్గాల ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులు తీసుకున్నటువంటి 1,00,000 రూపాయల లోపుండే 1,00,000 రూపాయల వరకుండే పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో ఆ హామీని తూచా తప్పకుండా త్వరలోనే అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ శుభ సందర్భంలో నేను ఒక శుభవార్త తెలియజేస్తా ఉన్నాను. ఇది నా సొంత పరిజ్ఞానం కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచంలో 2 ప్రాంతాలు విత్తనాలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. అరిజోనా అనే ఒక ప్రాంతం మీద ఉంది. దానికంటే కూడా మేలైన పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం యావత్తు 10 జిల్లాలు కూడా విత్తనాలు పండించడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశమని వ్యవసాయ శాస్త్రజ్ఞులు తెలియజేస్తా ఉన్నారు. అందుకోసం తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఒక విత్తనాలు మాత్రమే పండించేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పైలట్ ప్రాజెక్టుగా 1000 ఎకరాలలో అన్ని జిల్లాలలో గ్రీన్ హౌస్ కల్టివేషన్ తీసుకొని 75% సబ్సిడీతో రైతులకు గ్రీన్ హౌస్ పథకాన్ని అందించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా
మనవి చేస్తా ఉన్నాను.